హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్. మనకు తెలిసి మన చిన్నతనం నుంచి వ్యాపారస్తులు అంటే ఎవరు? మన ఊరిలో ఉండేటువంటి వైశ్యస్. వాళ్ళే చిల్లర కొట్లు, ఫ్యాన్సీ షాపులు, చెప్పుల షాపులు ఇటువంటి నడుపుతూ వ్యాపారాలు చేస్తూ ఉండేవాళ్ళు. షేటు గారు అని మనం వాళ్ళని పిలిచేవాళ్ళం. ఓ 10-15 సంవత్సరాల నుంచి ఆంధ్ర తెలంగాణలో పూర్తిగా అలాంటి కల్చర్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్వాడీలు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ బిజినెస్లు చేస్తూ పాతుకుపోయారు. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు, బిజినెస్ డెవలప్ చేస్తూ ఉన్నారు. 1, 2, 3, 4 షాపులు పెడుతూ కొత్త బిజినెస్లు పెడుతూ బిజినెస్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని మనం చెప్పచ్చు. అసలు తెలంగాణలో కొత్తగా మార్వాడి గో బ్యాక్ అనే అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. తెలంగాణ వాసులు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల రగులుతుంది ఈ పరిస్థితి. ఎందుకు అసలు ఈ మార్వాడీల్ని రాజస్థాన్ వాళ్ళని గో బ్యాక్ అని మన తెలుగు వాళ్ళు ఎందుకు అంటున్నారు? దాని గురించి ఒక్కసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఇందాక నేను చెప్పినట్టు వ్యాపారస్తులు అంటే మన వైశ్యాసు, ఇంకా కొంతమంది ఎవరైనా కొంచెం డబ్బుండి కొద్దిగా పెట్టుబడి పెట్టగలిగే వ్యక్తులు ఉంటే వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఒక రకంగా మన వాళ్ళకి బిజినెస్ పెట్టాలంటే కూడా భయం అని చెప్పుకోవచ్చు. అంటే నేను బ్లేమ్ చేస్తున్నాను మీరు అనుకోవద్దు. మనోళ్ళు ఏం ఆలోచిస్తారంటే వ్యాపారం పెడితే నష్టపోతామా అన్న ఆలోచనలో ఒకటి ఉంటారు. 2, పెడితే మనం అంత రిస్క్ చేయగలమా, ఉదయం నుంచి నైట్ పడుకునే వరకు అదే వర్క్ చేయాలిగా, ఆ షాప్లోనే చచ్చిపోతామేమో అన్న ఫ్రీడమ్ ఉండదన్న ఆలోచన ఒకటి ఉంటుంది. ఈ 2 మార్వాడి రాజస్థాన్ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఆ షాపులో చచ్చిపోవడానికైనా సిద్ధపడతారు. ఇదో పాయింట్. 2వది, వాళ్ళు నష్టపోతామా అన్న భయం ఉండదు, వ్యాపారం చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం ఇదైతే, ఇంకొక అంశం ఏంటంటే మార్వాడీలు రాజస్థాన్ వాళ్ళు షాపులు పెట్టడం వల్ల మన వాళ్ళు షాపులు పెట్టే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ పాయింట్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మంచి సెంటర్లో ఏదైనా షాపు ఖాళీ అయ్యిందనుకోండి, లేదా కొత్తగా ఒక సెంటర్ ఏర్పడింది, అక్కడ బిజినెస్ నడుస్తుంది అని మనం అనుకుంటాం. మన తెలుగు వాళ్ళలో ఎవరో బిజినెస్ పెడదాం, షాప్ ఓపెన్ చేద్దాం, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. స్టార్ట్ చేసే లోపు మార్వాడి వాళ్ళు రెంట్కి తీసుకొని షాప్ ఓపెన్ చేస్తారు. వెంటనే ఇమీడియట్గా ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాసుకొని స్టాక్ తెచ్చుకొని ఇమీడియట్గా ఓపెన్ చేసేస్తారు. ఇదొక పాయింట్. అయితే ఆ షాపులో వర్కర్స్గా తెలుగు వాళ్ళని పెట్టుకోరు. 10 మంది ఉన్నా, 5 ఉన్నా, 15 మంది ఉన్నా, 20 మంది ఉన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎగ్జాంపుల్ మొబైల్ షాపులు. ఆ మార్వాడీలకు సంబంధించినటువంటి మొబైల్ షాపులు ఏవైతే ఉన్నాయో అందులో మొత్తం వాళ్ళే ఉంటారు. పైగా నంద్యాలలో దీని గురించి ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ మార్వాడీలు పెట్టినటువంటి ఆ మొబైల్ షాప్లో నాసిరకం మొబైల్ పరికరాలు అమ్ముతున్నారని చెప్పి తక్కువ రేటుకి, నాసిరకం అమ్ముతున్నాడు, తక్కువ రేటుకు అమ్ముతున్నాడు. దానివల్ల ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అమ్మేటువంటి షాపులు వ్యాపారం పడిపోయింది. జనాలంతా అక్కడికే వస్తున్నారు. తక్కువ అని కొంటున్నారు, కానీ అవి మంచివి కాదని చెప్పి మిగిలిన సెల్ పాయింట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కలిసి ఆ షాపును మూపించే ప్రయత్నం చేశారు. నంద్యాలలో జరిగినట్టుంది. వాళ్ళు పెట్టిన షాపులో వ్యాపారం బాగుండిద్ది, ఎందుకంటే అక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి. ఇంకా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అక్కడ నాసిరకం పనిముట్లు దొరుకుతాయి అనేది మరొక ఆరోపణ. అలా చూసుకుంటే మనం షాపుకు వెళ్ళి వాళ్ళ దగ్గర బేరాలు కూడా ఆడలేము. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటు ఇచ్చి రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే కొంతమందికి కమ్యూనికేషన్ ప్రాబ్లం, అంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాకపోవడం. 2వది, ఇక వాడి దగ్గర కూడా మనమేం బేరాలు ఆడతాంలే అనే తీరుకు వచ్చారు మనం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఒక షాప్ అద్దెకి తీసుకొని మనోళ్ళు వ్యాపారం పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళు పెట్టేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటయ్యా అంటే ముఖ్యంగా తెలంగాణ కల్చర్ని ఈ మార్వాడీలు ఆగం చేస్తారంట. ఇప్పుడు మార్వాడీ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడన్నీ మార్వాడీలకు సంబంధించిన సామాన్లతో పాటు మన తెలుగు వాళ్ళు వాడే సామాన్లు కూడా అమ్ముతున్నారు. మొత్తం షాపుల్లో మార్వాడీలే పనిచేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి పని లేకుండా పోయింది. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో ఉంటూ, తెలంగాణలో బిజినెస్ చేసుకుంటూ, తెలంగాణ ఫుడ్ తింటూ, మళ్ళీ తెలంగాణలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఎగ్జాంపుల్ ఏదైనా ఉద్యమం చేయాల్సి వస్తే వీళ్ళు సపోర్ట్ చేయరు అనేది వాళ్ళ వాదన. ఇది కూడా పాయింటే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఒకటి చేశారు, చానాళ్ళు సాగింది. అందులో ఎంతమంది మార్వాడీలు పాల్గొన్నారు? ఎంతమంది రాజస్థానీలు యాక్టివ్గా ఉన్నారు? లేదు. ఈ పాయింట్ వాళ్ళు రేస్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఇంకొకటి, ఈ తెలంగాణ సాంప్రదాయం ఏదైతే ఉందో బతుకమ్మ ఆడటం కానీ, బోనాల జాతర కానీ, కొన్ని రకాలైనటువంటి కొలువులు కానీ, ఉత్సవాలు కానీ, వాటిల్లో వీళ్ళు పాల్గొనే పరిస్థితి లేదు. సరే, వీళ్ళు పాల్గొనొద్దు, కానీ వాళ్ళ కల్చరు మార్వాడీల కల్చర్ తీసుకొచ్చి ఎక్కడ చేస్తున్నారు అనేది తెలంగాణ వాళ్ళ వాదన.
రాను రాను క్రమేణే ఒక 30-40 సంవత్సరాల్లో తెలంగాణ సంస్కృతి పూర్తిగా పాడైపోయి మార్వాడీల సంస్కృతి వచ్చిద్దేమో అని తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది భయపడుతున్నారు. అయితే వీళ్ళు ఒక పాట కూడా తయారు చేసి రిలీజ్ చేశారు మార్వాడీల మీద. ఆ పాటలో కూడా చాలా బలమైన పదాలు వాడారు. అంటే ఈ మార్వాడీలను బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం, ఎక్కడి నుంచి తన్ని తరమాలని రాయడం. ఆ పాట రాసినటువంటి రచయిత ఎవరున్నారో అతనికి కూడా తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిచి మరి ఏం మాట్లాడారో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ ఆ పాట పాడినటువంటి సింగర్ ఎవరైతే ఉన్నారో గోరేటి రమేష్ అనే అతన్ని కూడా తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిచారంట. మరి అసలు ఏం జరుగుతుందో తెలియదు. అయితే అసలు ఈ ఉద్యమం తెర మీదకు రావడానికి కారణం ఏంటంటే తెలంగాణలో ఒక దళిత కుర్రాన్ని మార్వాడి వాళ్ళందరూ కలిసి కొట్టారంట. రోడ్లో వెళ్తున్నప్పుడు ఏం గొడవైంది ఏమో తెలియదు, అతను కొట్టారు. కొట్టిన తర్వాత దళితుడని అవమానించారంట. ఆ దళితుడని అవమానించడం కాకుండా అతనికి సహాయం చేయడానికి ఇంకో 2-3 కులాల వాళ్ళు వచ్చారంట, వాళ్ళని కూడా తిట్టారంట. ఇది చాలా పెద్దదైంది. చాలా పెద్దదైనప్పుడు వీళ్ళెళ్ళి కేసు పెడితే చిన్న చిన్న వాటికి కేసులు కడితే కోర్టు మాకు చురకలేస్తుంది అని చెప్పి ఏదో సర్ది చెప్పి పంపించారు పోలీసులనే ఇంకొక వార్త కూడా ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఉద్యమం ఏదైనా కొంచెం ఉద్రిక్తంగా తయారవుద్దా అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి తెలంగాణ. ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నటువంటి ఈ మార్వాడీలు, రాజస్థానీలు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద సిటీస్లో ఏదైతే హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ ఇలాంటి పెద్ద సిటీస్లో వ్యాపారాలు పెట్టింది కాక గ్రామాలకు కూడా విస్తరించారు. గ్రామాల్లో కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు అని చెప్పి చాలామంది ఆరోపిస్తారు. అసలు ఈ మార్వాడీల వల్ల మన వ్యాపారం దెబ్బతింటుందా లేదా స్వతహాగే మనకు వ్యాపారం చేయడం చేతకాటలేదా అనే విషయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.